నాలుగేళ్ల తర్వాత ఎట్టకేలకు ఫ్లేమింగో ఫెస్టివల్ ప్రారంభమైంది. గత 4 ఏళ్లుగా ఫ్లేమింగో వలస పక్షుల పండుగను ప్రభుత్వం నిర్వహించలేదు. కూటమి ప్రభుత్వం మాత్రం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ పక్షుల పండుగను తలపెట్టింది. దీంతో ఇప్పుడు మళ్లీ వలస పక్షుల పండుగ సందడి సూళ్లూరుపేటకు కొత్త అందాన్ని తెస్తోంది. 3 రోజుల పాటు ఈ పండుగ భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. సూళ్లూరుపేట స్కూల్ గ్రౌండ్ లో ఫ్లేమింగో ఫెస్టివల్ లో భాగంగా 2వ రోజు ఏర్పాటు చేసిన స్టాల్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. సూళ్లూరుపేట ప్రాంతమంతా పండుగ వాతావరణంలో కనిపిస్తోంది. పక్షుల ప్రేమికులు, ఫోటోగ్రాఫర్లకు ఈ ఫెస్టివల్ ఓ పెద్ద ఈవెంట్ గా చెప్పుకోవచ్చు. దీనిపై మరింత సమాచారం ఫ్లేమింగో ఫెస్టివల్ వద్ద మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. 4 ఏళ్లుగా నిర్వహించని ఫ్లేమింగో ఫెస్టివల్ ఈసారి ఫ్లేమింగో ఫెస్టివల్ నిర్వహిస్తున్న నేపథ్యంలో భారీగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ యొక్క ఏర్పాట్ల నేపథ్యంలో ఇక్కడికి భారీగా కూడా చాలా దూర ప్రాంతాల నుంచి కూడా అనేక మంది కూడా సందర్శకులు ఇక్కడ నేలపట్ల ఉన్నటువంటి విదేశీ వలస పక్షుల్ని సందర్శించి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి సూళ్లూరుపేట స్కూల్ గ్రౌండ్లో ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ యొక్క స్టాల్స్ను కూడా చాలామంది కూడా సందర్శిస్తున్నారు. ఇక్కడ ప్రత్యేకంగా అన్ని విభాగాలకు సంబంధించినటువంటి ఇటు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ, వ్యవసాయ శాఖ, పశువైద్య సంవర్ధక శాఖ, ఉద్యాన శాఖ, ఇలా అన్ని శాఖలు కూడా ప్రత్యేకమైన స్టాల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటుగా ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, స్థానిక ఎమ్మెల్యే, మంత్రులంతా కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడంతో చాలామంది ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి వాటిని కూడా చూసి ఆనందిస్తూ ఉన్నారు. చాలామంది ఇక్కడ ఉన్నారు. ఒకసారి ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? విజయవాడ నుంచి వచ్చాం. ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి? ఒక 5 years బ్యాక్ వచ్చాము. ఇక్కడ ఈసారి ఫ్లేమింగో ఫెస్టివల్ ఎలా జరుగుతుంది, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగా జరుగుతుంది. ఏర్పాట్లన్నీ బాగున్నాయి. అంతకుముందు కన్నా జనాభా ఎక్కువ ఉన్నారు. ఈ కల్చరల్ యాక్టివిటీస్ కూడా బాగా జరుగుతున్నాయి. గేమ్స్ జరుగుతున్నాయి. అన్ని శాఖలకు సంబంధించిన వాళ్ళు కూడా బాగా స్టాల్స్ పెట్టినారు. అన్నీ బాగున్నాయి. మేము నేలపట్టుకు కూడా వెళ్ళొచ్చాము. అక్కడ వాటర్ ఫెసిలిటీస్ కానీ ఈ విధంగా వచ్చిన యాత్రికుల కోసం అన్నీ బాగున్నాయి. ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ఇక్కడ నేలపట్టు కావచ్చు, ఇక్కడ సూళ్లూరుపేటలో ఏర్పాటు చేస్తున్నటువంటి గ్రౌండ్లో కావచ్చు. సూళ్లూరుపేట గ్రౌండ్లో అయితే ఒక రేంజ్లో ఉంది. జాతర టైప్లో ఇక్కడ కనువిందు చేస్తున్నాయి. నేలపట్టుకు వెళ్ళాము. అక్కడ వాటర్ ఫెసిలిటీస్ కానీ, అక్కడ స్టాఫ్ కానీ, అంత వాలంటీర్లు కానీ ఈసారి భారీగా పెద్ద ఎత్తున అందరూ సహకరించడం జరిగింది. అయితే ఇటు ఏదైతే సూళ్లూరుపేట గ్రౌండ్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క ఫ్లేమింగో ఫెస్టివల్ ఏదైతే ఉందో ఇక్కడ వివిధ రకాలైనటువంటి స్టాల్స్ కూడా మనం ఒకసారి గమనించవచ్చు. ఏదైతే అటవీ శాఖకు సంబంధించినటువంటి వన్యప్రాణ విభాగానికి సంబంధించినటువంటి ఈ యొక్క స్టాల్స్ని కూడా ఒకసారి గమనిస్తే ఇక్కడ చాలా రకాలైనటువంటి దుప్పులు, జింకలు, ఇక్కడ వచ్చేటువంటి నేలపట్టుకు సంబంధించినటువంటి వచ్చే వివిధ రకాల పక్షులు, పులులు, సింహాలు, అదేవిధంగా ఎలుగుబంట్లు అన్నిటిని కూడా ఇటు అటవీ శాఖ వారు కూడా ఒక స్టాల్స్ను కూడా ఏర్పాటు చేయడంతో చాలామంది సందర్శకులు కూడా ఇక్కడికి వచ్చి వాటిని అందరూ కూడా చూసి సంతోషిస్తున్నటువంటి విజువల్స్ కూడా గమనించవచ్చు. సార్ ఎక్కడి నుంచి వచ్చారు సార్? నాయుడుపేట. ఇది నాయుడుపేట. ఇది ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుంది మేడం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నాయుడుపేటనండి. ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ ఏర్పాట్లు బాగున్నాయి. ఎలా మీరు ఎవరెవరు వచ్చారు? మేమందరం 13 మంది వచ్చామండి. ఇది ఎన్నోసారి రావడం? ఇదే ఫస్ట్ టైం మేము రావడం. బాగుంది. ఎలా ఫీల్ అవుతుంది? ఆనందంగా ఫీల్ అవుతుంది. అయితే ఇటు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ క్రీడాకారులకు కూడా ఇక్కడ కబడ్డీ పోటీలు కావచ్చు, వాలీబాల్, అదేవిధంగా పలు రకాలైనటువంటి క్రీడలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటుగా సాంస్కృతిక ప్రత్యేకంగా ఈ 3 రోజుల పాటు జరిగేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ 3 రోజుల పాటు ప్రత్యేకమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలకి అనేక ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దాంతోపాటుగా ఇక్కడ జరుగుతున్నటువంటి వాలీబాల్ పోటీలు కావచ్చు, కబడ్డీ పోటీలు, చెడుగుడు పోటీలు కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, బయట ప్రాంతాల నుంచి అనేక మంది కూడా వచ్చి ఇక్కడ పాల్గొంటున్న విజువల్స్ కూడా మనం గమనించవచ్చు. అయితే ఇక్కడ మనం చూడొచ్చు ఈ యొక్క సూళ్లూరుపేట గ్రౌండ్లో ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ యొక్క ఫ్లేమింగో ఫెస్టివల్ 2వ రోజు భారీగా నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడికి చాలామంది సందర్శకులు, పర్యాటకులు, ఇటు పర్యాటక ప్రేమికులు కావచ్చు, ప్రకృతి ప్రేమికులు వీళ్ళంతా కూడా ఇక్కడికి చేరుకోవడంతో ఈ యొక్క స్కూల్ గ్రౌండ్, ఇది యొక్క సూళ్లూరుపేట ప్రాంతం అంతా కూడా ఒక సందడి వాతావరణం, ఒక పండడి వాతావరణం నెలకొంది. దాంతోపాటుగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి స్టాల్స్లో ప్రధానంగా శ్రీహరికోట సంబంధించినటువంటి ర్యాకెట్ నమూనాలను అయితే అందరినీ ఆకట్టుకుంటుంది. దాంతోపాటుగా అన్ని సంబంధించినటువంటి విభాగాల వారు ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ కూడా ఇక్కడ వచ్చి సందర్శకులను కూడా ఆ యొక్క చూసి మురిసిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటుగా ఈ యొక్క ఫ్లేమింగో ఫెస్టివల్ గత 4 సంవత్సరాలుగా నిర్వహించకపోవడంతో ఈసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదటి సంవత్సరంలో ఈ యొక్క ఫ్లేమింగో ఫెస్టివల్ నిర్వహించడంతో ఈ యొక్క చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారికి వసతుల విషయంలో కావచ్చు, ఇక్కడికి వచ్చినటువంటి వారికి ఎలాంటి
ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండే విధంగా, అదేవిధంగా ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చినా ఉచిత మెడికల్ క్యాంపులతో పాటు వారికి కావాల్సిన అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. ఇక్కడ అధికారులు కూడా ప్రతి క్షణం ప్రతి మినిట్ కూడా ఇక్కడ సందర్శిస్తూ ఇక్కడ వారికి కావాల్సినటువంటి పరిస్థితులను కూడా చూస్తూ ఉన్నారు. దాంతోపాటుగా పోలీసు బందోబస్తు కూడా భారీగా ఏర్పాటు చేసి ఇక్కడికి వచ్చినటువంటి సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు కూడా తలెత్తకుండా ఉండేదాలా కూడా చర్యలు చేపట్టున్నారు. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, సూలూరుపేట, పెమ్లింగ్ ఫ్లిపల్ గ్రౌండ్.